సో తెలంగాణ రాష్ట్రంలో కబ్జాల పర్వం కొనసాగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి భూమిక వేస్తున్నది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి, భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క దీని వెనకాల పెద్ద ఎత్తున భూముల కబ్జాలకు తెరబడుతున్నట్టుగా కనబడతా ఉంది. సో దానికి రీసెంట్గా మనం చూస్తాం వెలుగుమట్లలో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి 62 ఎకరాల భూమిలో కబ్జాదారులు వచ్చి ప్రభుత్వ సహాయంతో ఏ విధంగా కూల్చేసి మనం చూస్తాం. సో ఆ తర్వాత ఇప్పుడు నాదర్గుల్లో జరుగుతున్నటువంటి దాదాపు 370 ఎకరాల భూములు 7,000 కోట్లకు పైగా పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ శాఖకు అగరెస్ట్గా ఆ శాఖలో ఉన్నటువంటి మొత్తం లూప్ హోల్స్ అంతా కూడా ఆసరా చేసుకొని పెద్ద ఎత్తున ఒక్క భూమి ఒక నాదర్గుల్లో ఉన్నటువంటి 370 ఎకరాల భూమి మాత్రమే 7,000 కోట్ల కుంభకోణానికి తెరదీస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైకోర్టు ఆర్డర్ స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు బౌన్సర్లను పెట్టి గూండాలను పెట్టి రౌడీలను పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే దాదాపు 40-50 ఏళ్ళుగా ఆ యొక్క భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకున్నారో వాళ్ళను బెదిరించి 5 లక్షలకు 10 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని ఎల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయం వెలుగులోకి వస్తూ ఉంది. సో దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అవుతుంది. దీనిలో ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ఇగో నాదర్గోల్ ప్రభుత్వ భూములో పొంగులేటి ల్యాండ్ మైన్ భారీ భూదందా 7,000 కోట్ల కుంభకోణం. ఇది నా చిన్న ముచ్చట కాదు ఇది. సో చూడండి, ఇప్పుడు ఆ యొక్క ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ పూర్తిగా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది. ప్రభుత్వ భూమి అని భూభారతిలో స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ శాఖ మంత్రి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి తమ అధికార బలంతో ఈరోజు ఏవేవో స్టే ఆర్డర్లు అని చెప్పేసి తీసుకొచ్చేసి కంప్లీట్గా ఆ పేద ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న విషయం చూస్తా ఉన్నాం. సో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి 373 ఎకరాల ఆక్రమణ, అందులో గుట్టలు చెరువుల పైన పంజాట, అంటే గుట్టల్ని తీసేసి మైనింగ్ చేస్తాడు, చెరువుల్ని కబ్జా చేసిస్తాడు. ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం ప్రణవ్ సంబంధించినటువంటి విల్లా కమిటీ చూసాం మేడ్చల్ దగ్గర. సో అక్కడ హైడ్రా చాలా స్పష్టంగా ఆ ఉస్మాన్ కుంటనో ఏదో కుంట ఉంటుంది, ఆ కుంటలో బఫర్ జోన్లో ఇల్లున్నాయి, ప్రభుత్వ భూమిలో ఇల్లున్నాయి, కానీ తెర వెనుక 100 కోట్ల కుంభకోణం జరిగింది. దానిలో హైడ్రా రంగనాథ్కి ఎంత ముట్టిందని స్పష్టంగా అడుగుతున్నాం. 100 కోట్ల డబ్బులు చేతులు మారినాయి. ఆ డీల్ అంత పెద్ద డీల్ జరిగింది. సో ఇట్లా వాసవి కూడా అదే డీల్ జరిగింది. సో 7 విల్లాలు 5 విల్లాలు కూలుస్తామని చెప్పేసి హైడ్రా రంగనాథ్ చెప్పినప్పుడు కూడా ఇంతవరకు అవి ముందు పోవట్లేదు. అంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. సో ఏం లేదండి, ఇది అంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒకవైపు అయితే ప్రభుత్వానికి సపోర్ట్గా కొంతమంది మీడియా, ప్రభుత్వానికి సపోర్ట్గా ఇంకొక వర్గం పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా అందరు కలిసే ఇదంతా చేస్తున్నారు, స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఆధారాలతోటి అన్ని కూడా బయట పెడతాం. సమయం దగ్గరకు వస్తూ ఉంది. ఎవరెవరి బండారం ఏంది అనేది పూర్తి స్థాయిలో బయట పెట్టే ప్రయత్నం చేస్తా. నిషేధిత జాబితాలో ఉన్నటువంటి 373 ఎకరాలు ఆక్రమణ, గుట్టలు చెరువులపైన పంజా, గద్దలుగా మారినటువంటి ప్రభుత్వ పెద్దలు, పలు కంపెనీలు ముందు పెట్టి అక్రమాల పర్వం, బౌన్సర్లు పోలీసులతో రైతులపై దాడులు, జాగలు ఇవ్వాలని ఇండ్లకు వెళ్ళి కొట్టిన వైనం, ఆ భూమిని కాపాడాలంటూ నాడు చంద్రబాబు లేక నేడు దానికి రేవంత్ ఎసరు. సో చంద్రబాబు నాయుడు ఆ భూములు ప్రభుత్వంవే అని చెప్పేసి ఆనాడు తీర్మానం చేసిండు. 2005లో హైకోర్టు ఆర్డర్ ఉంది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములన్నిటి కూడా ఆనాడు ఉన్నటువంటి ఏపీఐఎస్సి, ఇప్పుడు టీజీఐఎస్సి ఉంది కదా, అప్పుడు ఏపీఐఎస్సికి బదలాయించడం జరిగింది. సో ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటి ఆ పరిస్థితి ఏదైతుందో చంద్రబాబు నాయుడు హయాంలో ఇబ్బంది కాలేదు ఆ భూములకు, వైఎస్ రాజశేఖర హయాంలో ఇబ్బంది కాలేదు, కేసీఆర్ హయాంలో ఇబ్బంది కాలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రిగా ఎప్పుడైతే ప్రమాణ స్వీకరించిందో 10-15 రోజులకే ఈ భూముల మీద కన్నేసిరు. సో ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి ఒకసారి. సో ఇక్కడ అన్ని విషయాలు కూడా ఉన్నాయి. భూభారతిలోనూ సర్కారీ భూమే, ల్యాండ్ సీలింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్ చెల్లవు, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే భూమిని కాపాడాలి, లేదంటే ఆయనకు వాటా ఉన్నట్లే. పలు ఆధారాలతో స్కామ్లు బయటపెట్టిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం. సో 100% ఆ భూములు ప్రభుత్వానివే, అందులో కొంతమంది రైతులు సాగు చేసుకున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇబ్బంది ఉంటే
చాలా 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 విషయాలు తెలుస్తాయి. ఇలా అన్ని మాట్లాడదాం ఒకసారి దీని గురించి. సో బాంబుల భాషలో మాట్లాడే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి సంబంధించి భారీ భూ కుంభకోణం మందు పాత్రల పేరింది. నాదర్గుల్లో అక్రమాల డొంక కలింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా 373 ఎకరాల ప్రభుత్వ భూమిని చెరబట్టిన ఉదంతం విస్తు గొలుపుతున్నది. దశాబ్దాలుగా ప్రభుత్వాలు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఈ భూమిని ఆక్రమించడం, నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ కబ్జా చేయడం, హక్కుదారులైనటువంటి రైతులు వెళ్ళగొట్టడం, పోలీసులు బౌన్సర్లతో బెదిరింపులకు దిగడం, గుట్టలు చెరువుల్ని వదలకుండా చెరబట్టడం, అందుకోసం అనేక కంపెనీల ముసుగులో అడ్డదాలు దొక్కడం, తీగలాగుతున్న కొద్దీ డొంక అయితే కదులుతున్నదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఇది 7,000 కోట్ల భారీ భూస్కామ్, ఏకంగా సర్కారులోనే పేలిన ల్యాండ్ మ్యాన్ అంటూ చూస్తున్నాం. సో ఈ సర్వే నెంబర్ ఎంత అంటే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గులో పాత సర్వే నెంబర్ 613 కింద ఉన్నటువంటి తమ పొలాలకు స్థానిక రైతులు ఎవరు వెళ్లకుండా అడ్డుకున్నట్టు ప్రైవేట్ వ్యక్తులు కంచె నిర్మించడాన్ని ప్రశ్నించేందుకు బౌన్సర్లు దాడి చేయడంతో గాయపడిన రైతు అంటూ చూస్తున్నాం. సో ఇక రైతులను కూడా ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ విధంగా వీళ్ళను పేద ప్రజలు భయపెడుతున్నారో చూడండి ఒకసారి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్ను ఎంతన్నా తక్కువ నిరవై, నిజంగా నిన్ను ఎంతన్నా తక్కువనే. పేద ప్రజలు ఎక్కడ కనబడితే అక్కడ నీ యొక్క రౌడిజం ఏంది నాకు అర్థం కాదు. ఏం మనిషి నువ్వు? రౌడిజం ఏంది అంటున్నాం మేము. ఎక్కడ భూమి కనబడితే అక్కడ నీ రెవెన్యూ శాఖ ఉంది కదా నీ చేతిలో, అన్ని డాక్యుమెంట్స్ అన్ని మారుస్తాం కదా అంటూ ధైర్యంతో చేస్తున్నావా? ప్రజలు కనబడదా అంటే ఎంత దుర్మార్గుడో చూడండి. నీలాంటోడు అసలు ఈయన ఎట్లుంటాడంటే ఈ మనిషి పైకేమో శుద్ధపూస లెక్క, అసలు చిరంజీవి బాలకృష్ణ కూడా ఈయన యాక్టింగ్ ముందు దిగదుడిపే, బయటికేమో అక్కయ్య అన్నయ్య రెండన్నయ్య తమ్ముడు రెండన్నయ్య అని దగ్గరికి పిలిచి చేతులు వేసేసి 1000-2000 ఇచ్చి పంపిస్తాడు. తెర వెనక ఇలాంటి 1000 కోట్ల రూపాయల కబ్జాలు చేస్తూ ఉంటాడు ఈ దుర్మార్గుడు, ఈ దుష్టుడు. ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరుతున్నారో 1000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తున్నాడు. అవన్నీ కూడా ఒక్కొక్కటి చాలా ఉన్నాయి. ఇది ఒక్కటి ఓన్లీ ఎగ్జాంపుల్, చిన్న మచ్చుతునక మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. సో నాదర్గుల్లోని విలువైనటువంటి భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల ల్యాండ్ స్కామ్ కు తెరలేపారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రక్షకులే భక్షకులుగా మారి గద్దల్లో తనుకుపోతున్నారని, స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైనటువంటి భూములను చెరబడుతున్నారని, రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడు ఎవరు పొంగులేటి హర్షారెడ్డి విలువైన భూములు చెరబడుతున్నారని, గుట్టలు సైతం మింగేస్తున్నారని, చెరువును కబ్జా పెడుతున్నారని ఆధారాలతో బయటపెట్టారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత దాదాపు దళితులు బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని 1000 కోట్లు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. ఓవైపు ఎస్సీ ఎస్టీలకు పట్టాల పేరిట భూసేకరణ చేయడం, మరోవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, ఇంకోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ సర్కారు రౌడిజం చేయడం కనబడతా ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు చూడండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వట్టినాగులపల్లిలో 20 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులది, దాన్ని కబ్జా చేయడం ప్రయత్నించాడు. దాని విలువ ఎంత? 2,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఈ నాదర్గుల్లో 373 ఎకరాల సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని దీన్ని కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఎంత ఎత్తున వీళ్ళను రౌడీలను పెట్టి బీరుస్తున్నారట. వీళ్ళు చెప్తున్నారు కదా, కాంగ్రెస్ కౌశల్య భయంతో బతుకుతున్నామంటే పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం చేస్తున్నారో వీళ్ళు చూడండి ఒకసారి. ఇంకా క్లియర్గా చాలా విషయాలు ఉన్నాయి ఇలా. సో కాపాడుతావా గద్దలకి ఇస్తావా రేవంత్? ఎందుకు గద్దలకే ఇస్తాడు రేవంత్? ఎందుకంటే ఆయన కూడా అలా వాటా వస్తాయి కదా. 7,000 కోట్లలో ఆయనకు సగం వాటా రేవంత్దే కదా, సగం వాటా రేవంత్దే కనబడతా ఉంది కదా క్లియర్గా. సో నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613 కొత్త సర్వే నెంబర్ చూడండి ఎంత, 119లో ఉన్న 373 ఎకరాల్లో 7,000 కోట్ల భారీ స్కామ్ జరుగుతున్నది. దీని వెనక ప్రభుత్వ పెద్దలు మంత్రులు ఉన్నారని చెప్పారు. బాధిత రైతులతో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం ఎవరు హరీష్ రావు మాట్లాడారు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, చాలా క్లియర్గా డీటెయిల్గా ఉన్నాయి. సో దొంగ కంపెనీలు పేర్లతో మారు పేర్లతో కబ్జా. నాదర్గోల్ భూముల ఆక్రమణకు మొదట కోహినూర్, తర్వాత శిల్పా ఇన్ఫ్రా కంపెనీ వచ్చి చేరింది. శిల్పాలో 3 కంపెనీలు ఉంటాయి, అందులో ఒకటి పొంగులేటి హర్షది. తర్వాతి స్థానంలో ఇన్ఫ్లెక్స్ వచ్చింది, అందులోని భాగస్వామిలో ఒకరు పొంగులేటి హర్ష. అంటే దొంగ కంపెనీలు మారు పేర్లతో ఆ భూమిని కబ్జా చేసింది వాళ్ళే అంటూ చూస్తాను. సో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే వీళ్ళు శిల్పా లేఅవుట్స్ అని చెప్పేసి ఆ కంపెనీల్లో డైరెక్టర్గా ఎవరు పొంగులేటి హర్షారెడ్డి ఉన్నాడు. ఇలా ఇంకా ఏంది ఇన్ఫ్లెక్స్ అనేటువంటి కంపెనీ వచ్చిందట, దానిలో కూడా పొంగులేటి హర్షారెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే బంధువులే ఉన్నారట మొత్తం. అంటే ఎంత దారుణంగా, ఎంత యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారు చూడండి. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు, ప్రైవేట్ భూములు కబ్జా చేస్తున్నారు, భూదాన్ భూములు కబ్జా చేస్తున్నారు. అలా పేదవాళ్ళు ఉంటే ఆ భూములు మొత్తం కూడా ఆ పేదవాళ్ళు రోడ్ల పాలు చేస్తున్నారు. అరే మీరు మనుషులేనారా? ఇంత సంపాదించి ఏం చేస్తారా? బొంద మీద మీ బంగారు సమాధి కట్టుకుంటారా?
ఇడియట్స్. కొంచెం కూడా బుద్ధి ఉండదురా మీకు? సిగ్గు శరం లేని జీతాలు బతున్నారు. ఏ భూమి కనబడితే ఆ భూమిలో ఇష్యూ క్రియేట్ చేయాలి, ఏది చేయాలి. మొత్తం కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా కబ్జాదారులే తయారు, అధికారంలో పెట్టుకొని కబ్జాలే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో డబ్బులు సంపాదించడానికి ఈ అధికారం వినియోగిస్తుంది తప్ప అరే పాలన ఇద్దాం, పేద ప్రజలు కాపాడుకుందాం అనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మలు ఈరోజు పాలకులుగా ఉన్నారు. ఎంత దుర్మార్గం చూడండి. సో ఇక్కడ చూడండి, నాదర్గుల్లోని 373 ఎకరాల భూములపై చాలా ఏళ్ళుగా పోరాటం జరుగుతుందని, ఆ భూములు తనవేనని నిజాం నుంచి తనకు సంక్రమించినట్టుగా శివరాజ్ బహదూర్ అనేటువంటి వ్యక్తి క్లెయిమ్ చేయగా దాన్ని కోర్టులోని అనేక వివాదాలు నడిచాయని హరీష్ రావు గుర్తు చేశారు. 2005లోనే అప్పటి ఆర్డీఓ అది ప్రభుత్వ భూమిని స్పష్టం చేశారని చెప్పారు. నాదర్గుల్లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా పెడుతున్నారని, కాపాడాలని 2007లో ప్రతిపక్ష నాయకుడు హోదాలో చంద్రబాబు నాయుడు నాటి సీఎం వైఎస్ఆర్ కు లేఖ రాస్తారని, స్థలం వద్దకు వెళ్లి పోరాటం చేశారని గుర్తు చేశారు. 2008లో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం స్థలాన్ని సర్కార్ భూమిగా ప్రకటించగాక తెలంగాణ మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించిందని, కొంత స్థలాన్ని యూనిటెక్ అనే కంపెనీకి కేటాయించిందని వివరించారు. ఆ భూములను 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం రక్షించిందని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూములను భక్షిస్తున్నారని, అధికారులకు వచ్చిన 10 రోజుల్లోనే భూ కబ్జాకు తెరలేపి నిప్పులు జరిగారు. 373 ఎకరాల భూమి మీద 600 మంది పేద రైతులు బతుకుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక వారి భూముల్లోకి పొనివ్వకుండా బౌన్సర్లను పోలీసులను పెట్టి దాడులు చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. సీలింగ్ భూములను అమ్మే హక్కు ఎవరికి లేదు, ప్రభుత్వం కూడా లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ నాదర్గు భూములను ప్రభుత్వ భూములను ప్రకటించగా దాన్ని సవాల్ చేస్తూ శివరాజ్ బహదూర్ కోర్టు ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నారని హరీష్ వెల్లడించారు. అప్పుడే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వచ్చిందని, దాని ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు. చట్టం ప్రకారం శివరాజ్ బహదూర్ ఆయన కుటుంబీకులు తొలుత ఆర్డీఓ వద్దకు వెళ్లి ఆ భూమిలో తమకు తలో కొంత వస్తుందని, మిగిలినది ప్రభుత్వం తీసుకోవాలని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే శివరాజ్ బహదూర్ వారి కుటుంబీకులు ఆర్డీఓ వద్దకు, ల్యాండ్ ట్రిబ్యునల్ వద్దకు వెళ్లకుండా 2016లో ఆల్ఫా, ఒమేగా యునైటెడ్ అనే కంపెనీలు 50 ఎకరాల చొప్పున విక్రయించారని వెల్లడించారు. సో భూమిని కొనుగోలు చేసిన ఆ 3 కంపెనీల వారు ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆ భూమి అమ్మడం నేరమని దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆ భూములను అమ్మే హక్కు రాజ్ బహదూర్ కు లేదని, విక్రయాలు చెల్లబోవని ప్రకటించారు, గుర్తు చేశారు. సెక్షన్ 22A కింద భూములను నిషేధిత జాబితాకు చేర్చారని ఆర్డీఓ నిన్న సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్ళగా 2020 ఫిబ్రవరి 12 హైకోర్టు ఆర్డీఓ నిర్ణయమే సరైనదని, ఈ క్రయ విక్రయాలు చెల్లబోవని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు సూచించిందని తెలిపారు. ఇదే విషయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ 2022 అక్టోబర్ 13 ఆర్డీఓ సింగిల్ బెంచ్ తీర్పులు సరైనవని, ఈ భూములు ప్రభుత్వ భూములని ఆ భూములు 22A కింద చేర్చడం సరైనదని తీర్పు ఇచ్చిందని చెప్పారు. పేరా 12లో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ సెక్షన్ 17 కింద సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా, ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా భూములు అమ్మితే అవి చిత్తుకాయలతో సమానమని డివిజన్ బెంచ్ కూడా తీర్పు ఇచ్చిందట. సో ఆ కంపెనీ వాళ్ళు 2023 సెప్టెంబర్ 2 సుప్రీంకోర్టు వెళ్లారని, దానిపై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని వివరించారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా, సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోతే 100% ఆ భూములు హైకోర్టు ఆర్డర్ ప్రకారమే ఉంటాయి అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో 7,000 కోట్ల కబ్జా హైడ్రా కనబడతలేదా? కనబడదు. కాంగ్రెస్ మంత్రులు ఎక్కడైతే కబ్జా చేస్తున్నారో హైడ్రా కనబడు, కాంగ్రెస్ మంత్రులు సీఎం ఎక్కడైతే కమిషన్లు తీసుకుంటారో ఆ విషయాలు హైడ్రా కనబడు, రంగనాథ్ కనబడవు. లేకపోతే ఏ భూములు అయితే కమిషన్లు ఇస్తున్నారో అవి కనబడవు, ఎవరికి హైడ్రా రంగనాథ్కు కనబడవు. ఎందుకే నువ్వు హైడ్రా కమిషన్గా ఎందుకున్నావు? చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. పోయి మొత్తం సర్వే చేసి చూద్దాం. ఇప్పుడు భూభారతిలో అది ప్రభుత్వ భూమి, నిషేధిత భూమి అని చెప్పేసి ఉన్నది కదా. ఉన్నాక హైడ్రా ప్రభుత్వ భూమిని చేస్తామన్నారు. 373 ఎకరాలు 7,000 కోట్ల భూమి కాపాడు చూద్దాం. నీకు దమ్ముంటే కాపాడా. అన్ని పనికి మాలినటువంటి ముచ్చట్లు చెప్పడం కాదు. నీ గురించి ప్రజలను అడిగితే థూ అని అంటున్నారు. అర్థమవుతుందా? పేదోళ్ళకు ఒకలాగా, బడాబాబులకు ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు. కమిషన్లు ఇస్తే ఒకలాగా, కమిషన్ లేకపోతే ఒకలాగా బిహేవ్ చేస్తున్నావు. ఇది హైడ్రా యొక్క తీరు. ఇంత దారుణంగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ దొంగలు ఎందుకు రాలేదు? మరి ఇక మీరే చేస్తున్నారేమో అనుకోవాలి. ఇక లచ్చమ్మకుంట గుట్టల కబ్జాట, ఆ 373 ఎకరాల మధ్యలో లచ్చమ్మకుంట చెరువు ఉంది. దాని FTL లో 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్ కలిపి మొత్తం 23 ఎకరాల చెరువు అది. సో దాని కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది అని హరీష్ రావు తెలిపారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం భూముల అమ్మకాలు, కొనుగోలు నిషేధమని, దీంతో ఆ కంపెనీలు లచ్చమ్మకుంట చెరువుకు ఉండే ఫీడర్ కెనాల్ను మూసివేసాయని చెప్పారు. ఈ చెరువులోకి నీళ్లు పోకుండా చేసాయని, ఈ నిమిషానికి కూడా ఆ చెరువులో నీళ్లు ఉన్నాయని వివరించారు. వర్షపు నీరంతా అందులోనే వెళ్తున్నది, చెరువును కాపాడుతామన్న హైడ్రా రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. నేను అడుగుతున్నా, రేపు వెళ్తావా? నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా, మా పార్టీని ఎమ్మెల్యే తీసుకోపోయి పోతా అంటూ చాలా స్పష్టంగా ఎవరు చెప్తున్నారు. ఇక్కడ చూడండి,
ఇగో నాగర్గూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రహారికి 2 కంపెనీల పేర్లను తొలగించిన సిబ్బంది. సో ఇదంతా శిల్పా ఇన్ఫ్రా ఉంది. శిల్పా ఇన్ఫ్రాలో ఎవరున్నారు? పొంగులేటి హర్షారెడ్డి ఒక డైరెక్టర్గా ఉన్నాడు కదా. సో ఇదంతా కనబడుతుంది. రంగులు మార్చడం పొంగులేటికి అలవాటే. మేము స్కామ్లు బయటకు తీయడం, మంత్రి రంగులు మార్చడం పరిపాటిగా మారింది. కొత్తవాల్ కూడా మైనింగ్ స్కామ్ గురించి మార్చి 28 అసెంబ్లీలో మేము బయటపెట్టినాం. దానికి ముందు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రవణ్ అక్కడికి వెళ్ళేసరికి క్రషర్ వద్ద ఉన్నటువంటి కంటైనర్పై తెల్లటి పెయింట్ కొట్టిరు. 2026 ఏప్రిల్ 2 అక్కడ బోర్డు మలిపేసారు. 2026 ఏప్రిల్ 4 శిల్పా ఇన్ఫ్రా MEIL పోయి జాయింట్ డెవలప్మెంట్ కోహినూర్ గ్రూప్ ఇన్ఫ్రా అనే పేరుతో నాదర్గూల్లో కొత్త గ్రూప్ వచ్చిందని బయటపెట్టినాం. ఆ బోర్డులను కూడా మార్చారు. ఇలా బోర్డులు ఎందుకు మారుతున్నాయి? ఇష్యూ కావడం వల్లే వెంటనే పెయింటింగ్లు వేసి బోర్డులు మార్చారు. ఈ విచిత్రాల వెనుక ఎవరున్నారో అర్థమవుతలేదా అంటూ చూసాం. సో ఇక్కడ చూడండి, రాఘవ కన్స్ట్రక్షన్ చెప్పేసి ఉంటుంది. నేను కూడా వెళ్ళిన ఇక్కడికి. రాఘవ కన్స్ట్రక్షన్ చెప్పేసి ఇట్లా బోర్డు ఉంటుంది. తర్వాత మళ్ళీ తెలియంగానే ఒక బోర్డు పోతుంది. చూడండి, తెల్ల పెయింట్ వేసారు. ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగులు మారుస్తున్నాడు. పార్టీలు మార్చినట్టు రంగులు మారుస్తున్నాడు. దొంగ వీడు, పెద్ద దొంగ, కబ్జాదారుడు వీడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకొని 7,000 కోట్ల భూమికి తెరలేపిండు. కనబడుతుంది కదా. మరి ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఈ దొంగ పనులు చేస్తూ ఉంటే, కబ్జాలు చేస్తూ ఉంటే మీకు కళ్ళు కనబడతలేవా? కళ్ళు దొబ్బినాయా రేవంత్ రెడ్డికి? నాదర్గూలో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ళ గుట్ట, కుమ్మరోని బోడుగుట్ట వంటి చిన్న గుట్టలు 80-100 ఎకరాల్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గుట్టలని మాయమైనాయి. వాటిని కథం చేసి పడేసిరు. రాళ్ళు మట్టి అమ్ముకొని కోట్లు సంపాదించుకున్నారు. వాటన్నింటిలో 12 ఎకరాల్లో ఒక లింగమయ్య గుట్ట ఒక్కటే మిగిలింది. దానిపై శివలింగం ఉన్నది కాబట్టి బతికిపోయింది. ఈ శివుడే ఆ గుట్టను కాపాడుకున్నారు, లేకుంటే దాన్ని కూడా ముంగే వాళ్ళని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా నాదర్గూలో ప్రహారీ పనులను అడ్డుకున్నటువంటి స్థానికులు అంటూ చూస్తాను. ఇదంతా కనబడుతుంది కదా. ఇగో అన్ని కంపెనీలను డైరెక్టర్లు పొంగులేటి కుటుంబ సభ్యులే కనబడుతుంది కదా. ఇవన్నీ ఉన్నాయి. చాలా విషయాలు కూడా ఇందులో తెలియాల్సిన ప్రజలకు తెలుసుకోవాలి. శిల్పా ఇన్ఫ్రాలో ఎవరెవరు ఉన్నారు డైరెక్ట్గా? పొంగులేటి హర్షారెడ్డి లేడా? అదే వివిధ రకాల ఇన్ఫ్లెక్స్ అనే కంపెనీలో పొంగులేటికి సంబంధించినటువంటి బంధువుల పేరు లేవా? అందరూ వాళ్ళే ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వారం రోజులు అంటే 13/12/2023 అక్కడ భూమి కబ్జా చేశారు. ఆ బోర్డులపై దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని రాసి పెట్టున్నారు. ఇక మరో బోర్డు 31/3/2026 పెట్టిండ్రు. అందులో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా అని రాసుకున్నారు. ఇందులో శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు డైరెక్టర్గా ఉన్న కంపెనీ అది అని హరీష్ వివరించారు. అదే టైంలో తాము మార్చి 28 అసెంబ్లీలో మైనింగ్ స్కామ్ బయటకు తీసిన వెంటనే 2/4/2020 ఇక్కడ బోర్డు మలిపేసని చెప్పారు. మరో 2 రోజుల్లో దానిపై తెల్లటి పెయింట్ కొట్టినట్టు తెలిపారు. 4/4/2026 శిల్పా ఇన్ఫ్రా MEIL పోయి జాయింట్ డెవలప్మెంట్ కోహినూర్ గ్రూప్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అనే పేరుతో కొత్త గ్రూప్ వచ్చిందని వివరించారు. ఇలా బోర్డులు ఎందుకు మారుతున్నాయి? అసెంబ్లీ ప్రస్తావించిన మైనింగ్ స్కామ్ కు ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రవణ్ వెళ్తే అక్కడ తెల్లారేసరికి పెయింట్ పడింది. అక్కడ కూడా ఇష్యూ అవుతుండటంతో వెంటనే పెయింటింగ్లు వేసిరు. మళ్ళీ బోర్డులు మారినాయి. ఈ విచిత్రాల వెనుక ఎవరున్నారో అర్థమవుతలేదా? ఈ కంపెనీ యాక్ట్ వెబ్సైట్ లో సెర్చ్ చేస్తే అది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్ గా తేలింది. ఇందులో డైరెక్టర్ గా ఎవరున్నారనే అంశాన్ని పరిశీలిస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, 3 డైరెక్టర్ గా శిల్పా రాఘవ వెంచర్స్ పేరున్నది. శిల్పా రాఘవ LLP ఎవరిదని పరిశీలించి అందులో ఎవరెవరు డైరెక్టర్ ఉన్నారో వెళ్తే పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి లోహిత్ రెడ్డి, పొంగులేటి స్వప్నరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు అని వివరించి వాటిని బట్టి ఆ భూముల వెనుక ఎవరున్నారో అర్థం కాలేదా అని ప్రశ్నించారు. శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగులేటి కుటుంబ సభ్యులే నాదర్గూల్ భూముల వెనుక ఉన్నారనే అంశం బట్టబయలింది అని తేల్చి చెప్పారు. ఇక సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు శిల్పా ఇన్ఫ్రాలో, ఇటు శిల్పా రాఘవలోనూ ఉన్నాయి. ఆ తర్వాత AQ స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాదర్గూల్లోని 373 ఎకరాల భూమికి కాంపౌండ్ వాల్ పెట్టుకునేందుకు బడంగ్పేట్ మున్సిపల్ కమిషన్ కు దరఖాస్తు పెట్టుకున్నది. అసలు AQ స్క్వేర్ కంపెనీ ఎవరిది, డైరెక్టర్లు ఎవరు అనే అంశాన్ని పరిశీలించాం. కోహినూర్ కన్స్ట్రక్షన్ న్యూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, మూడో పేరు క్రిస్టల్ మ్యాన్సైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నది. ఈ క్రిస్టల్ మ్యాన్సన్ ఇండియా కంపెనీ ఎవరిది? ఇందులో డైరెక్టర్గా ఎవరు వెలికి తీసాం? డైరెక్టర్గా పొంగులేటి హర్షారెడ్డి ఉన్నట్టు బయటపడింది. సో ఇట్లా మొత్తం పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు వీళ్ళంతా. సో మరి వీళ్ళు అందరు ఇంత పెద్ద ఎత్తున ఉన్నప్పుడు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ ఉంటుంది కదా. ఈరోజు ఇంకొక మంత్రిది కూడా పెద్ద ల్యాండ్ స్కామ్ బయట తీస్తున్నాం ఈరోజు కూడా. ఇప్పుడు ఇది చూడండి, నాదర్గూలో 373 ఎకరాలు 7,000 కోట్ల ల్యాండ్ స్కామ్. ఆ తెర వెనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి 100%, ఆయన కొడుకు హర్షారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఇన్ని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అది చేస్తూ ఉంది? ఎందుకు చేస్తూ ఉంది చెప్పాలి స్పష్టంగా. ఇగో నాదర్గూల్ భూ వివాదంలో కోర్టులో ఉన్నదట, మంత్రి కుమార్కి సంబంధం లేట, వివాదాలపై మీడియా వార్తలు రాయొద్దు, పొంతం లేని కోహినూర్ ప్రకటన. మరి భూ వివాదం కోర్టులో ఉంటే మీరెందుకు పోయి బోర్డులు ఇస్తున్నారు? మీరెందుకు కచ్చలు కడుతున్నారు? కచ్చలు కట్టదు కదా. ఇది ఎక్కడి దుర్మార్గం?
100% పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం ఉన్నది కాబట్టి ఇదంతా జరుగుతోంది. గతంలో కోహినూరు తరహాలోనే ఒక కంపెనీ అంటూ చూస్తారు. ఇవన్నీ అంతే, కంపెనీలు మారుస్తారు, ఇదంతా మారుస్తూ ఉంటారు, ఇదంతా జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఏముండదు ఇక్కడ. 100% పొంగులేటి హస్తం అనేది కనబడతా ఉంది. మరి రేవంత్ రెడ్డి ఇలా మీ కమిషన్ ఎంతో తేల్చి చెప్తే బాగుంటుంది.